ఈరోజు సండే, స్పెషల్ సండే. ఈ సండే స్పెషల్ సండే ఎంతమందికి తెలుసు? వండర్ఫుల్. ఇంకా ఇంకా స్పెషల్ ఉంది చెప్పండి. వండర్ఫుల్. భోజనాలు ఉన్నాయా ఈరోజు? నాన్ వెజ్జా వెజ్జా? నాన్ వెజ్ స్పెషల్ ఉంది. ఆంటీ చెప్పినట్టు ఇది అడ్వెంట్ సండే, అంటే నవంబర్ లాస్ట్ వీక్, క్రిస్మస్ సీజన్కి ఫస్ట్ వీక్. క్రిస్మస్కి ముందు 4 వారాలు అడ్వెంట్ సండే ఈరోజు స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ అంటే ఇంగ్లీష్లో కమింగ్ ఆర్ అరైవల్, అంటే రాబోతున్నటువంటి క్రీస్తు కొరకు ఎదురు చూడడం. ఈ లోకానికి రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూస్తూ మన హృదయాలను సిద్ధపరచుకునే వారం ఇది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వారం. క్రిస్మస్ సీజన్ ప్రారంభించబడినటువంటి వారం. సో క్రిస్మస్ అనగానే మనం చాలా సంతోషంగా ఉండాలి. సంతోషం లేకపోయినా సంతోషంగా ఉండాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఉన్నాను. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు క్రిస్మస్ సందేశం వినడానికి? చాలా సంతోషం. క్రిస్మస్ సందేశం అంటే కొన్ని రోజుల్లో మనం రకరకాల క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడే చెప్పారు, సండే స్కూల్ క్రిస్మస్ అని, తర్వాత పెద్దల క్రిస్మస్ అని, మెయిన్ క్రిస్మస్ 25th అని. సో చాలా సెలబ్రేషన్స్ హడావిడిలో ఈ నెలంతా మనం మునిగి తేలుతూ ఉంటాం. మన దగ్గర ఉన్నా లేకపోయినా క్రిస్మస్ సెలబ్రేషన్ మాత్రం చేస్తాం. సో ఆ సెలబ్రేషన్స్ ఈసారి సెలబ్రేషన్గా కాదు, అద్భుతంగా చేయడానికి, క్రిస్మస్ని మన హృదయాలతో, మన జీవితాలతో ఏ విధంగా జరుపుకోవాలో, మన హృదయాలను క్రిస్మస్ చేసుకోవడానికి ఎలా సిద్ధపరచుకోవాలో ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ వినండి. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలనేది నా ఆశ. అందరూ వినాలనేది నా ఆశ. అందరికీ స్పష్టంగా అర్థం కావాలనేది నా ఆశ. అందుకే కొన్నిసార్లు వెరీ బేసిక్ లెవెల్లో, కొన్నిసార్లు కొంచెం ఇంటలెక్చువల్గా పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. క్రిస్మస్ సందేశాన్ని విందాం. రండి, మీ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను మార్చి చదువుదాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, 2వ వచనాన్ని మీరు చదవండి. మత్తయి సువార్త అందరూ తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను మార్చి చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన. తలలు వంచండి. మన హృదయాల్లో ప్రభువా,
ఈరోజు నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించండి ప్రభు అని నీ హృదయాల్లో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నానబడనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి ఇదిగో నాయన ఈ సమయంలో, నీ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు. ఎంతోమంది భాగ్యం కోల్పోయారు. అయినను బట్టి, నీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానం చేస్తుండగా వట్టివాడను, అల్పుడను, జ్ఞానం లేనివాడను నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోండి. నీ ఆత్మచేత అభిషేకించండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. మీరే మాతో ఉండండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విషయాలు క్లుప్తంగా వెరీ షార్ట్కట్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొద్ది నిమిషాలు విందాం. మన జీవితంలో చాలాసార్లు కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అంటే ఒక గోల్ పెట్టుకుంటాం. ప్రతి సందర్భంలో ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో నేను ఫలానాది సాధించాలి అనే గోల్ పెట్టుకుంటాం. లేకపోతే మనం చదివేది ఒక ఉద్యోగాన్ని సాధించడానికి చదువుతాం. లేకపోతే ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, ఒక బిజినెస్ని ప్రారంభించినప్పుడు ఏ గోల్తో ప్రారంభిస్తాం? ఒక రిజల్ట్స్ని ఆశించి, ఈ వ్యాపారం చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి అంటే ఒక ఇంట్రెస్ట్, లేకపోతే రిజల్ట్స్ని ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి ఒక పనిని ప్రారంభిస్తాం. ఆ పని దిశగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అయితే మనం పెట్టుకున్న ఆశలు, మనం పెట్టుకున్నటువంటి గోల్స్ కొన్నిసార్లు రీచ్ అవ్వలేం. కొన్నిసార్లు మన ఆశలు నిరాశలు అవుతాయి. కొన్నిసార్లు మన జీవితం మనం అనుకున్నట్లుగా ఉండదు. అది భక్తి జీవితం కావచ్చు, మన పర్సనల్ లైఫ్ కావచ్చు. అది ఏ విధంగానైనా మనం పెట్టుకుంటాం. ఒక విధంగా జీవితం ఉండాలనుకుంటాం, లేకపోతే ఆ స్థాయికి నేను ఎదగాలనుకుంటాం, కానీ ఏదో స్థాయికి ఎదుగుతాం. మనము చాలా ఉన్నతంగా బ్రతకాలనుకుంటాం, కానీ కొన్ని పరిస్థితులు మనకు ఆటంకాలు ఏర్పడతాయి. మనం ఎలాగూ సాధించలేకపోయాం, మన పిల్లలన్నా సాధించాలి అనే ఆశలు మనలో రెట్టింపు ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ మనం ఏదో అవ్వాలనుకుంటాం మన పిల్లల్ని, ఆ పిల్లలు వేరే ఏదోలాగా అవుతారు. అంటే మన జీవితంలో మనం అనుకున్న ఆశలు కొన్నిసార్లు నెరవేరవు. మనం అనుకున్నట్లుగా పరిస్థితులు ఉండవు. మనము ఊహించినట్లుగా, మనం ఇమాజిన్ చేసినట్లుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితాల్లో ఉండవు. సో అలాంటి సిచ్యువేషనే ఈరోజు మనం చదివినటువంటి టెక్స్ట్లో, లేకపోతే ఆ సందర్భంలో కొన్ని విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం చదివినటువంటి వాక్య భాగం, ఆ టెక్స్ట్లో ప్రధానంగా మనకు జ్ఞానుల కథ బాగా కనిపిస్తుంది. ఈ జ్ఞానుల చరిత్ర, లేకపోతే ఈ వైస్ మెన్ ఇమీడియట్గా ఏమవుతుంది? తర్వాత జ్ఞానులు వెళ్ళి దర్శిస్తారు. ఎక్కడ? మన స్కిట్ ప్రకారం ఎక్కడ దర్శిస్తారు? అయితే జ్ఞానులు యేసుప్రభు వారిని దర్శించడానికి వారికి పట్టిన సమయం 2 years. 2 years ఆఫ్ జర్నీ ఈజ్ నాట్ ఎ జోక్. 2 సంవత్సరాల ప్రయాణం దేనికోసం? క్రీస్తుని చూడాలని. 2 సంవత్సరాల ప్రయాణము చాలా సింపుల్గా తీసి పక్కన పెడతాం. మనం వెళ్ళారు, దర్శించారని అనుకుంటాం. కానీ ఆ 2 సంవత్సరాల ప్రయాణము చాలా ప్రాముఖ్యమే. అసలు ఆ 2 సంవత్సరాలు ఓపికగా, కన్సిస్టెన్సీగా ప్రయాణం చేయడానికి కారణం ఏంటి? క్రీస్తు ప్రభువును చూస్తే వారి జీవితం ధన్యమవుతుంది. అది వారి యొక్క ప్రతిఫలం, వారి గోల్, వారి డెస్టినేషన్. వారు ఆశించినటువంటి ప్రతిఫలం ఏంటి? క్రీస్తు ప్రభువును చూడాలని. సో క్రీస్తు ప్రభువును చూడాలనే యొక్క గోల్ కానీ, లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ లెవెల్, అది కానీ వారిలో ఏం పుట్టించిందంటే ఆశ పుట్టించింది. ఆ ఆశ వారిలో లేకపోతే 2 సంవత్సరాలు ప్రయాణం చేయలేరు. ఆ ఆశ వారిలో లేకపోతే వారి ప్రయాణాన్ని కొనసాగించలేరు. అవును కదా? ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే, ఏదైనా ఒక ఆశ ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం మనం. అసలు ఆశే లేదనుకోండి, వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ రిజల్ట్స్, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఏ కారణం లేకుండా మనకు ఆశ వస్తుందా? ఇంట్రెస్ట్ వస్తుందా? ఏ పని మీదైనా? ఏ పని మీద ఆ ఇంట్రెస్ట్ రాదు.
అయితే జ్ఞానులకు ఉన్నటువంటి ఆశ ఏంటి? యేసును చూడాలి. వారి గోల్, వారి డెస్టినేషన్. యేసును చూస్తే వాళ్ళ బెనిఫిట్ ఏంటి? రిజల్ట్స్ ఏంటి? వారు ఆశించింది ఏంటంటే వారి జీవితాలు బాగుపడతాయి, లేకపోతే వారి జీవితం ధన్యమైపోద్ది. సో మనం కూడా మన జీవితంలో ఆశ పెట్టుకుంటాం. మన ఆశకు కారణం ఏంటి? సాధిస్తాం, సంథింగ్ ఏదో ఒక సాధిస్తాం. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, పోలీస్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన జీవితంలో అది సాధించడానికే ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు అది సాధించకపోతే ఏమవుతుంది? ఆశ నిరాశ అవుతుంది. మన ఆశలు అడియాశలు అవుతాయి. మన ఆశ వేదన మిగులుస్తుంది. మనకున్నటువంటి ఆశ దుఃఖాన్ని మిగులుస్తుంది. మనకున్న ఆశ ఏమవుతుందంటే అనుకున్నది జరగలేనప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోయి ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఏ పని చేయాలన్న ఆశ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, మనం ఆలోచించిన ఆలోచన వేరు, మనం ఊహించిన ఊహలు వేరు. కానీ పరిస్థితులు అలా లేవు. అలాంటప్పుడు చాలా నిరాశకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్గా జ్ఞానుల జీవితంలో అదే జరిగింది. వారు ఆశించింది ఒకటి, కానీ వారు చూసింది మరొకటి. అదేంటి? జ్ఞానులు చూసింది క్రీస్తునే కదా, జ్ఞానులు చూసింది క్రీస్తు ప్రభువునే కదా, నిరాశ ఎందుకు అని అనుకుంటారా? అదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. జ్ఞానుల జీవితంలో వారి నిరాశకు కారణం ఏంటి? వారి నిరాశలో వారి క్రిస్మస్ని ఏ విధంగా సెలబ్రేట్ చేశారు? వారి నిరాశలో లేకపోతే వారు ఉన్నటువంటి స్థితిలోనే క్రిస్మస్ చేయడానికి వారి జీవితాలు, వారి హృదయాలు ఏ విధంగా సమర్పించుకున్నారో ధ్యానం చేయగలిగితే ఈరోజు ఈ స్థలంలో, ఈ సిచ్యువేషన్లో ఉన్న మనము క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన హృదయాలు, మన జీవితాలు ఏ విధంగా సమర్పించుకోవాలో ఈ జ్ఞానుల కథలో నుంచి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆలోచన చేస్తే జ్ఞానులు వారి దేశాన్ని నుంచి ప్రారంభించారు ప్రయాణాన్ని. వారికి డెస్టినేషన్ లేకపోతే వాళ్ళకి రూట్ మ్యాప్, లొకేషన్, జీపీఎస్ ఏంటి? స్టార్, ఆకాశంలో నక్షత్రం. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే లొకేషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు లొకేషన్ పెట్టుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ ఎండ్ అయిపోయింది. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అని చెప్పింది. సో ఒక డెస్టినేషన్ పెట్టుకుని, లొకేషన్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఆగిపోతుంది. వీరి డెస్టినేషన్, వీరి లొకేషన్, జీపీఎస్ ఏంటి? ఇప్పుడు నక్షత్రం. వారి ప్రయాణానికి ఆధారం నక్షత్రం, వారి ఆశకు ఆధారం నక్షత్రం, వారి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆధారం నక్షత్రం, వారి నిరీక్షణకి ఆధారము నక్షత్రమే. ఆ నక్షత్రమే వారి జీవితానికి ఆధారం పెట్టుకుని వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. బాగానే ఉంది. వారి ప్రయాణం 2 సంవత్సరాలు పట్టింది. 2 రోజులు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. 2 ఇయర్స్లో డిసప్పాయింట్మెంట్స్ ఉండవా? ఈ 2 సంవత్సరాలు అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనే ఆలోచన రాదా? వస్తుంది. కానీ ఆ ఆలోచన వారిలో ఉన్నటువంటి ఆశ ఏం చేసింది? నిరీక్షణను పెంచింది. వారిలో ఉన్నటువంటి ఆశ ఏం చేసింది? గోల్ వైపు చూసేటట్లు చేసింది. అయితే డెస్టినేషన్ ప్రకారంగా, నక్షత్రం చూపించే దారి ప్రకారంగా వారి ప్రయాణాన్ని కొనసాగించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ 2 ఇయర్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఉంటాయి. వారి ఫుడ్ ప్రాబ్లం, బెడ్ ప్రాబ్లం, లేకపోతే వారి ప్రయాణ సౌకర్యాల్లో ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. వారి ఇంటిని వదిలారు, వారి కుటుంబాన్ని వదిలారు, వారి దేశాన్ని వదిలారు, అన్నిటిని వదిలేశారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న కష్టాన్ని ఏం చేశారు? ఇష్టంగా మార్చుకున్నారు. కారణం, దేర్ ఈజ్ ఎ రిజల్ట్స్. ఒక ప్రతిఫలం ఉంది, ఒక రిజల్ట్స్ని ఆశించారు. ఆ రిజల్ట్స్ వీరి హృదయాల్లో ఏం చేసింది? ఆశను పుట్టించింది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారి హృదయాల్లో ఆశ మరింత రెట్టింపైంది. మోర్ ఎగ్జైట్మెంట్. ఏదైనా సాధిస్తున్నాం అనుకునే సందర్భంలో, ఆ సమయంలో మనకు కూడా అంతే, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేం. ఆశ మరింత పెరిగిపోతూ ఉంటుంది, చాలా ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. సో సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్దీ వారి హృదయాల్లో ఆనందం పెరుగుతుంది. పలానా చోటుకి వెళ్తున్నాం ఎంతమందికి చెప్పేసి ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారంగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారి ఆశ, వారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక రాజును దర్శించడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఎవరా రాజు? యోధులకు రాజు, లోకాలను వెళ్ళే రాజు,
ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు, ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, అంత గొప్ప రాజు. ఎందుకు ఆ రాజుకి అంత గొప్ప పేరు? ఆ రాజుని ఎందుకు చూడాలి? ఎందుకంటే ఆయన గురించి ప్రవచనాలు చెప్పారు, ఆయన గురించి లేఖనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యే ఆయన. ఈరోజు పుట్టాడనే వార్త వారి హృదయాల్లో ఆశను మరింత పుట్టించింది. ఆశ ప్రకారంగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన, ఆయన రాజగృహంలో పుడతాడు. రాజు ఎక్కడ పుడతాడండి? రాజగృహంలోనే పుట్టాలి. రాజు అంటే రాజగృహంలోనే పుట్టాల. ఆ రాజు పుట్టినప్పుడు ఆ రాజగృహంలో ఎంత సందడి వాతావరణం, ఎంత సెక్యూరిటీ, హై సెక్యూరిటీ, ఎంత నిరంతరం స్తుతి ఆరాధన. ఆ రాజగృహంలో ఎంత సువాసన వెదజల్లాలి, వాతావరణం, దట్ అట్మాస్ఫియర్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండాలా. వారి ఎక్స్పెక్టేషన్స్, వారే కాదు వారి స్థానంలో ఉంటే మరి మనం ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇమాజినేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ మరింత రెట్టింపు అయిపోయినాయి. ఎవరికి? జ్ఞానులకి. అయితే వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మధ్యలో డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు హేరోదు రాజు దగ్గరికి? రాజగృహంలో పుడతాడు కాబట్టి. అయితే వీళ్ళకి డెస్టినేషన్ ఉంది, అయినా కూడా ఎందుకో డౌట్ వచ్చింది. డౌట్ ఎవరికి వస్తుంది తెలుసా? జ్ఞానులకే వస్తుంది. డౌటు చదువు ఎక్కువైన వాళ్ళకే వస్తుంది, పిహెచ్డి చేసిన వాళ్ళకే వస్తుంది. అంటే నాకు డాక్టరేట్ ఉంది అందుకే చెప్తున్నాను, నన్ను నేనే, ఎవరో ఫీల్ అవ్వకండి, నన్ను నేనే చెప్పుకుంటున్నాను. డౌట్స్ ఎక్కువ చదువు ఎక్కువైన వాళ్ళకి వస్తుంది. అయితే ఆ డౌట్ ఏం చేసిందంటే హేరోదు రాజు దగ్గరికి నడిపించింది. ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి తెలుసా? హేరోదు రాజుకి కలవరం వచ్చింది ఒకటి. రెండోది, 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఏమయ్యారు? చనిపోయారు. రక్తపాతం, అంగలార్పు. మూడోది, యేసుక్రీస్తు ప్రభువే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి వల్ల ఇదంతా? జ్ఞానుల వల్ల. కొన్నిసార్లు మన జ్ఞానం యేసుక్రీస్తు నీరకాటలు పెట్టేస్తుంది. కొన్నిసార్లు మన జ్ఞానం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఏదో సాధిస్తున్నాం, ఏదో చేస్తున్నాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన జ్ఞానం, జ్ఞానవంతుల జ్ఞానం చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దట్ డిఫరెంట్ టాపిక్. అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ డెస్టినేషన్కి వచ్చారు. రూట్ మార్చిన వాళ్ళు మళ్ళీ రూట్లోకి వచ్చారు, ట్రాక్లోకి. ఆ డెస్టినేషన్ ప్రకారంగా, లేకపోతే నక్షత్రం చూపిస్తున్న ఆ మార్గము గుండా వారి ప్రయాణాన్ని చక్కగా కొనసాగిస్తున్నారు. సమయం దగ్గర పడే కొలది మోర్ ఎగ్జైట్మెంట్, మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ నక్షత్రం వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలా? రాజగృహం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ నక్షత్రం వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? చాలా ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళాలి. ఆ నక్షత్రం వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? చాలా సందడి వాతావరణం దగ్గరికి తీసుకెళ్ళాలి. వారు ఊహకు మించిన పరిస్థితుల్లోనికి వారిని తీసుకెళ్ళాలి. కానీ ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్ళి ఆగింది? ఒక పాక దగ్గరికి వెళ్ళి ఆగింది, ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఆగింది, ఒక చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది. విలువలేని ఒక ఇల్లు అది. వీళ్ళ ఇమాజినేషన్స్ ఏమో, అరే రాజగృహం అనుకున్నాం, ఇది చూస్తేనేమో పశువుల పాక. పశువుల పాక కాదు, ఒక చిన్న ఇల్లు. చాలా హడావిడి ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడేమో దిక్కులేని పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. దిక్కులేని పరిస్థితి అంటే పెద్ద హడావిడి లేదని. చాలా సువాసన వస్తుంది అనుకున్నాం, కానీ అక్కడ ఏమొస్తుంది? అదో రకమైన వాసన వస్తుంది. సో జ్ఞానుల పరిస్థితి ఆలోచించండి. జ్ఞానుల స్థానంలో మన పరిస్థితిని ఆలోచించండి. 2 years ఆఫ్ జర్నీ ఈ పాకను చూడ్డానిక, 2 సంవత్సరాల ప్రయాణము ఇక్కడికా, 2 సంవత్సరాల కష్టం, నిందలు, అవమానాలు, బాధలు, మన కుటుంబాన్ని వదిలేసింది ఈ పాక చూడ్డానిక, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని వదిలేసింది ఈ స్థలాన్ని చూడ్డానిక. అరే వాట్ ఈస్ హ్యాపనింగ్? వాట్ ఈస్ దిస్? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధ, ఎంతో వేదన. వారి ఆశ ఏమైంది? ఇప్పుడు నిరాశ అయింది. వారి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనాయి? పడిపోయినాయి. సర్వర్ డౌన్ అయింది. తెలుసా మీకు సర్వర్ డౌన్ అంటే? కంప్యూటర్ భాషలో ఇప్పుడు ఇది పనిచేయాలంటే సర్వర్ బాగా పనిచేయాలి. ఇది సరిగా పనిచేయలేదని సర్వర్ డౌన్ అయిపోద్ది. ఒక్కొక్కసారి పనిచేయవు వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ. ఏంటి సర్వర్ డౌన్ అయిపోతే ఏమవుతుంది? ఏం పనిచేయవు, ఇంకా బ్రెయిన్ పనిచేయదు. జ్ఞానులకు ఒక్కసారిగా సర్వర్
డౌన్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏంటి పరిస్థితి? ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం? ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో ఆలోచనలు పెట్టుకుని ప్రయాణాన్ని ప్రారంభిస్తాం మన జీవితాల్లో. ఎన్నో గొప్పగా ఉన్నతంగా ఆశలు పెట్టుకుని ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. కానీ చివరి డెస్టినేషన్కి ఒకవేళ గుడిసె కనిపిస్తే మన ఆశలు ఏమవుతాయి? ఆ డెస్టినేషన్ ఎండ్ ఒక చిన్న గృహం కనిపిస్తే, ఒక పాక అనుభవంలోనికి నడిపిస్తే, సరిగ్గా అక్కడే జ్ఞానుల కథ టర్న్ అవుతుంది. ఆ టర్న్ అయిన పరిస్థితిలో నుంచే ఈరోజు కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆ నిరాశలో, ఆ పాక లాంటి అనుభవంలో జ్ఞానులు ఏ విధంగా స్పందించారో ఆ విధంగా మనం స్పందించగలిగితే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ అనగానే కొత్త బట్టలు, షాపింగ్లు, రకరకాల హడావిడి, ఇవన్నీ కాదు. అవన్నీ చేసుకోవద్దన్న ఉద్దేశం కాదు. కానీ ఒక అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే ఈరోజు జ్ఞానం దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక అర్థవంతమైన క్రిస్మస్ని మన హృదయాల్లో సమర్పించడం ద్వారా దేవునికి ఒక అర్థవంతమైన నిజమైన క్రిస్మస్ని మనం జరుపుకోవాలంటే నిరాశలో ఏ విధంగా స్పందించాలో, నిరాశ జీవితంలో, ఒక వేదనకరమైన జీవితంలో, అంటే మనమున్న స్థితిలోనే ఏ విధంగా స్పందించాలో ఈరోజు జ్ఞానుల్లో నుంచి 3 విషయాలు త్వరగా చెప్పి నా మాటలు ముగిస్తాను. 3 విషయాలు మీ ముందు పెట్టి నా మాటలు ముగిస్తాను. మొదటిది, వైస్ మెన్ రికగ్నైజ్ గాడ్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. మొదటిగా వారు చేసిన పని ఏంటి? వారి డెస్టినేషన్ పాక దగ్గరకు నడిపించింది. పాక అంటే తెలుసు కదా, ఒక గుడిసె దగ్గరికి నడిపించింది. ఆ గుడిసె అనుభవంలో ఉన్నారు ఇప్పుడు ఎవరు? జ్ఞానులు. మనం కూడా అందులోనే ఇమాజిన్ చేసుకుందాం. మనకు కూడా మన జీవితంలో పాక లాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా స్పందించాలో ఈరోజు మనం తెలుసుకుంటాం. అక్కడ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి ఆగినప్పుడు నిరాశ పడలేదు ఎవరు? జ్ఞానులు. ఎన్నో కళలు, ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు, ఇమాజినేషన్స్ పెట్టుకుని వచ్చారు. కానీ అవన్నీ అక్కడ కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా కనిపించాయి. కానీ వారు ఏ విధంగా స్పందించారంటే, ఫస్ట్ దే రికగ్నైజ్డ్ గాడ్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. షేక్ అంటే పాక తెలుగులో. పాక అనుభవంలోనే, ఆ పాకలోనే వారు ఏం చేశారు? మొదటిది క్రీస్తుని గుర్తించారు, క్రీస్తు ప్రభువును గుర్తించారు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. జ్ఞానులు చేసినటువంటి మొదటి పని, వారున్న స్థితిలోనే క్రీస్తు ప్రభువుని గుర్తించారు. ఏంటి ఆ స్థితి? పాక లాంటి అనుభవం. పాక లాంటి అనుభవం. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. భక్తులమే, విశ్వాసులమే, మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకుంటాయి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ, అది నిజమే. మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే, పలానా కార్యం దేవుడు ఈ విధంగా చేస్తాడని డిజైన్ చేస్తాం మనమే. దేవుడు ఈ విధంగా ఎంత గొప్పగా ఈ కార్యాన్ని చేయబోతున్నాడు అని మనం అనుకుంటాం. దేవుడేమో ఊహించని వాటికంటే అధికంగా చేసే దేవుడు. మనం ఊహించినట్టు జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడికి అవకాశం ఇవ్వకుండా మనమే ఊహిస్తాం ఇలా జరుగుతుంది కార్యం అని. అయితే వారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, నిరాశపడలేదు. వారి ఇమాజినేషన్స్ ఫెయిల్ అయిపోయాయి, అయినా నిరాశపడలేదు. వారు మొదటిగా చేసిన పని, దే రికగ్నైజ్డ్ గాడ్. దేవుణ్ణి వారు గుర్తించారు, క్రీస్తు ప్రభువుని గుర్తించారు. క్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడో, పనికిరాని ప్లేస్లో ఉన్నాడో, లేకపోతే పశువుల తొట్టిలో ఉన్నాడో, లేకపోతే విలువలేని స్థలంలో ఉన్నాడో వారికి అనవసరం. వారి టార్గెట్ క్రీస్తుని చూడాలి. మేబీ వారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ రీచ్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. కానీ క్రీస్తు ప్రభువుని ఆ స్థలంలోనే, ఆ క్షణంలోనే, ఆ స్థితిలోనే, ఏ స్థితి అది? పాక లాంటి అనుభవం, నిరాశ జీవితం, సిచ్యువేషన్స్ అనుకున్నట్లుగా జరగలేనటువంటి సందర్భంలోనే వారు ఎవరిని గుర్తించారు? క్రీస్తు ప్రభువుని గుర్తించారు. కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకు ఎదురవుతాయి? కొన్నిసార్లు ఎంత గొప్ప వాళ్ళమైనా నిరాశ లాంటి జీవితాలు ఎదురవుతాయి. కొన్ని సమస్యలు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. మనం ఊహించినటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. మనం ఊహించినటువంటి పాక అనుభవంలోనికి మనం వెళ్తాం.
అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పాక లాంటి అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలా? కరెక్షన్ నెంబర్ 1. అలాంటి పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడంటే మనల్ని సరి చేసుకోవడానికి. ఎక్కడి నుంచి సరి చేసుకోవాలి? దేవుడు నాకు ఇది చేస్తే నేను సరి అవుతానే కాదు, ఉన్న స్థితిలోనే, ఉన్న క్షణంలోనే, ఉన్న సందర్భంలో నుంచే మన జీవితాలని సరి చేసుకోవడానికి, కరెక్షన్ సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు అలాంటి పరిస్థితులు పెడతాడు. హెబ్రీ పత్రిక 13:6 ఉంటుంది, దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. చూడాల్సిన వాళ్ళు బైబిల్ చూడొద్దు. దేవుడు ప్రేమించిన వాడిని శిక్షిస్తాడని ఉంటుంది హెబ్రీ పత్రికలో. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు మనకి శిక్షలు ఎదురవుతాయి, కొన్నిసార్లు మనకు పరిస్థితులు ఎదురవుతాయి, కొన్నిసార్లు నిరాశ జీవితాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? కరెక్షన్ చేసుకోవాలి. మన జీవితాలను సరిదిద్దుకోవడం ద్వారా అది నిజమైన క్రిస్మస్. మన జీవితాలు సరి చేసుకోకుండా క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మొదటిది కరెక్షన్, రెండోది ఇన్స్ట్రక్షన్. కొన్నిసార్లు మన జీవితాల్లో మనమేం తప్పు చేయం, మనమేం మిస్టేక్ చేయం, అయినా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. మనమేం మిస్టేక్ చేయం, మనమేం తప్పులు చేయకపోయినా కొన్ని పరిస్థితులు మనల్ని వేదనకు గురి చేస్తాయి, కొన్ని పరిస్థితులు మనల్ని చాలా బాధకు గురి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గలిలీ సముద్రంలో నైట్ టైము శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక దోణిలో. తెలుసా? శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసు ప్రభు కూడా ఉన్నారు. అయితే ఊహించినటువంటి పరిణామం ఎదురైంది వాళ్ళకి. ఏంటది? తుఫాను. ఆ తుఫాను వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు, అంత భయంకరమైన తుఫాను. అలలు, ఆ పడవ మునిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారి చేత కావట్లేదు, వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. వారు వేదన పడుతున్నారు, కలవరపడుతున్నారు. ఏంటి మాకు ఈ పరిస్థితి, ఏంటి మాకు ఈ సిచ్యువేషన్, మేమేం పాపం చేసాం, మేమేం తప్పు చేసాం, రకరకాల కలవరం పడుతూ ఉన్నారు. అయితే ప్రభు ఆ పడవలోనే ఉన్నాడు. వెంటనే గాలిని గద్దించి సముద్రాన్ని నిమ్మలపరిచి ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇక్కడ ఏమర్థమవుతుంది? కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో తెలుసా? ఆ ప్రాబ్లం నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు ఏదో పాఠం నేర్పించబోతున్నాడు. మొదటిది ఏంటి? కరెక్షన్. పాక లాంటి అనుభవాలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. రెండోది, పాక లాంటి అనుభవాలు మన జీవితంలో ఎందుకు ఎదురవుతాయంటే ఆ అనుభవంలో నుంచి దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు. ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. యేసు ప్రభు ఏదో నేర్పించడానికి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనాయేమో ఆ నేర్చుకుని దేవుని యొక్క గొప్ప శక్తిని అనుభవించగలిగితే అది నిజమైన క్రిస్మస్. మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు మన జీవితాలని దేవుడు చెప్పినట్లుగా, లేకపోతే దేవుడు ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి ఏం నేర్పిస్తున్నాడో ఆ పాఠాన్ని గ్రహించగలిగితే మూడోది ఏంటో తెలుసా? పర్ఫెక్షన్. మొదటిది కరెక్షన్, ఇన్స్ట్రక్షన్, పర్ఫెక్షన్. ఒక నిరాశ జీవితంలో నుంచి పర్ఫెక్షన్కి సంబంధం ఏంటి? జీవితం నిరాశగా ఉన్నప్పుడు, జీవితం నెగిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తున్నప్పుడు ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్ ఎలా వస్తుంది? సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు అందులో నుంచి పరిపూర్ణంగా దేవుడు ఎలా మారుస్తాడు మనల్ని? దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసు? ఈ సందర్భంలో నుంచి నిన్ను పరిపూర్ణంగా మార్చడానికి ఈ పరిస్థితి, నిన్ను పరిపూర్ణంగా మార్చడానికే ఈ పరిస్థితి. ఏ పరిస్థితి? పాక లాంటి అనుభవం, గుడిసె లాంటి అనుభవం, ఒక చిన్న ఇల్లు లాంటి అనుభవం. నువ్వు ఊహించలేదు అది. ఎందుకో తెలుసా? నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడానికి, మూడోది పర్ఫెక్ట్ అవ్వడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మోషే ఐగుప్తు దేశంలో 40 years ఉన్నాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడు? సకల విద్యలను అభ్యసించాడు. తెలుసండి మోషే? మా ఇంటికి ఎప్పుడు రాలేదంటారా? మోషే ఐగుప్తు దేశంలోనే కాదు, ఐగుప్తు రాజ్యంలో, ఒక రాజగృహంలో, చాలా లగ్జరీ లైఫ్, అక్కడ చాలా ఉన్నతమైన సకల విద్యలను అభ్యసించాడు. బహుశా మన ఎడ్యుకేషను ఆయన చదివిన దాంట్లో ఒక 10% కూడా ఉండదు. అంటే ఎవ్రీథింగ్, అన్ని శాస్త్రాలను చదివేశాడు మోసే. అయితే 40 సంవత్సరాలు చదివాడు కష్టపడి.
చాలా లగ్జరీగా పెరిగాడు, అన్నీ తెలుసు, చాలా జ్ఞానం ఉంది. అయితే ఇంతకీ ఇంత చదువు చదివి ఏం జాబ్ చేశాడు మోషే? చెప్పండి. గొర్రెలు కాశాడు. అది చాలా గొప్ప ఉద్యోగమా? 40 years చదివి 40 సంవత్సరాలు కష్టపడి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు మోషే? ఒక రాజగృహంలో ఉన్నటువంటి మోషే ఆలోచన విధానం ఎలా ఉంటుంది? రాజులాగానే ఉంటుంది. లో లెవెల్లో ఉండదు, హై లెవెల్లో ఉంటుంది. అలాంటి ఒక మోషే చేసినటువంటి ఉద్యోగం గొర్రెలు కాసుకున్నాడు. అది కూడా ప్రమోషన్స్ లేవు. మళ్ళీ 40 years గొర్రెలు కాశాడు. అది కూడా ఎక్కడ కాశాడు? గుర్తు తెలియని దేశం. ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. ఒక అరణ్య జీవితం. ఎందుకని అరణ్య జీవితం దేవుడు అప్పగించాడు? ఎందుకని విలువలేనటువంటి ఆ దినాల్లో విలువలేనటువంటి ఆ ఉద్యోగాన్ని మోషేకి ఇచ్చాడు దేవుడు? ఎందుకని అంత పరిస్థితి ఒక నిరాశలోనికి నడిపించేశాడు దేవుడు? ఇట్స్ ఎ ట్రైనింగ్. దేనికి? మరొక 40 years ఇశ్రాయేలును నడిపించాలంటే చాలా ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా జ్ఞానం కావాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒక లీడర్ అవ్వాలంటే, ఒక పరిపూర్ణంగా మారాలంటే, ఒక పర్ఫెక్ట్గా మారాలంటే మరొక 40 years ఆయన ఏం చేశాడంటే పాక లాంటి అనుభవంలో ఉంచాడు దేవుడు. అరణ్యం లాంటి అనుభవంలో ఉంచాడు దేవుడు. గొర్రెలు కాచుకునే పనులను ఉంచాడు. చాలా నేర్చుకున్నాడు జీవితాన్ని అక్కడ. చదివిన దగ్గర చదువులో నేర్చుకోలేదు జీవితం. ఎక్కడ నేర్చుకున్నాడు? అరణ్యంలో లైఫ్ నేర్చుకున్నాడు ఆయన. ఐగుప్తులో చదువు నేర్చుకున్నాడు, కానీ ఆయన లైఫ్ని ఎక్కడ స్టడీ చేశాడంటే అరణ్య అనుభవంలోనే. ఆయన జీవితాన్ని ఎక్కడ స్టడీ చేసుకున్నాడంటే పాక లాంటి అనుభవంలోనే. మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడే లెసన్స్ నేర్చుకుంటాం. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడే చాలా అనుభవాలు నేర్చుకుంటాం. ఒకవేళ సాఫీగా వెళ్ళిపోతే లైఫ్ మనకి ఎక్స్పీరియన్స్ రాదు. రోల్ మోడల్గా వేరే వాళ్ళకి ఉండలేం. 4 దెబ్బలు తగిలితే కానీ తెలియదు మనకి. ఒక పరిపూర్ణంగా మారాలి మన విశ్వాస జీవితంలో అని అంటే ఏ అనుభవంలో ఉండాలి? పాక లాంటి అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తాడు. మొదటిగా వారు చేసింది ఏంటి? దే రికగ్నైజ్ గాడ్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. గుడిసెలోనే లేకపోతే పాకలోనే ఉన్న స్థితిలోనే వారు దేవుని గుర్తించాడు. అందులో మొదటిది కరెక్షన్. వారి జీవితాలని సరి చేసుకున్నారు. లేకపోతే అలాంటి స్థితిలో ఉన్న మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులకు అప్పగిస్తాడు. రెండోది ఇన్స్ట్రక్షన్. ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏదో పాఠాన్ని నేర్పించడానికే దేవుడు మనకు ఆ పరిస్థితులను అప్పగిస్తాడు. మూడోది పర్ఫెక్షన్. ఆ పరిస్థితుల నుంచి పరిపూర్ణురాలిగా మార్చడానికే దేవుడు ఆ పరిస్థితిని మనకు అప్పగిస్తాడు. ఒక మోషేలాగా మారాలని, ఆయన ప్రభువు యొక్క శిష్యుల్లాగా మారాలని కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. ఇది మొదటి విషయం. దే రికగ్నైజ్ గాడ్ ఇన్ ద షేక్స్ ఆఫ్ లైఫ్. వారు ఉన్న స్థితిలోనే ప్రభువును గుర్తించారో. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. ఈ సంవత్సరం మన క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మన హృదయాలను ఏ విధంగా సిద్ధపరచుకుందాం. ఈ క్రిస్మస్ సీజన్ మొదటి వారంలో ఉన్నాం. మన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, లేకపోతే అర్థవంతమైన క్రిస్మస్ని చేసుకోవడానికి మన హృదయాలను ఏ విధంగా సిద్ధపరచుకుంటే అది చాలా ఉన్నతంగా ఉంటుంది. అదే నిజమైన క్రిస్మస్. రెండో విషయంలోనికి వెళ్దాం. మొదటి విషయంలో స్క్రిప్చర్ రీడింగ్ ఒకవేళ మనం చూస్తే 9వ వచనం 2వ లైన్లో ఉంటుంది. ఇదిగో తూర్పు దేశపు వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళారు. ఒక ఇంటిలో ప్రభువుని వారు గుర్తించారు. ఆ ఇంటిలోనికి వెళ్ళారు. ఆ ప్రభువును గుర్తించి వారి జీవితాన్ని, లేకపోతే వారి యొక్క క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రభువును గుర్తించడం. మన జీవితంలో, మన నిరాశలో, మన వేదనలో ప్రభువును గుర్తించగలుగుతున్నామా? మనకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువును గుర్తించగలుగుతున్నామా? మనకున్నటువంటి వేదనల్లో కొన్నిసార్లు ప్రభువును గుర్తించాలంటే అంత ఆశ ఉండదు. ఎందుకంటే మన ఆశ ఆల్రెడీ నిరాశ అయిపోయింది. మనం పెట్టుకున్న గోల్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. మనం ఆల్రెడీ జీవితంలో ఓడిపోయి ఉన్నాం. అలాంటి సందర్భంలో క్రీస్తును గుర్తించాలంటే మనసు రాదు. కానీ జ్ఞానులు ఏం చేశారంటే ఆ స్థితిలోనే ప్రభువును గుర్తించారు. రెండోది, వైజ్ మెన్ రెండర్ గిఫ్ట్స్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. జ్ఞానులు ఏ పాకలో అయితే ప్రభువును గుర్తించారో ఆ పాకలోనే ఏం చేశారు?
సమర్పించారు కానుకలు. ఆ పాకులనే ప్రభువుకు సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దామా 11వ వచనం చదువుతాం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. రెండవది, వారు చేసినటువంటి పని నిరాశతో వెనక్కి వెళ్ళిపోలేదు, లేకపోతే వారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ వారు ఏం చేశారు? రెండోది, వారి దగ్గర ఉన్నటువంటి గిఫ్ట్స్, బహుమతులు ఎందుకు ఇవ్వాలి, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ ఏం లేదు ఇక్కడ అని అనుకోలేదు. ఏ కానుకలైతే తెచ్చారో వారు ఆ కానుకలు దేవునికి సమర్పించారు. ఎలా సమర్పించారు? నిరాశతో కాదు, వేదనతో కాదు, ఆనందంతో కూడా కాదు, అత్యానంద భరితులై. అది మనం నోట్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఆనందంతో కాదు, అత్యానంద భరితులై క్రీస్తు ప్రభువుని వారు గుర్తించడమే కాదు, వారి కానుకలను సమర్పించారు. ఇప్పుడు నేను కానుకల గురించి చెప్పను, ఎందుకంటే మీరు క్రిస్టియన్స్, విశ్వాసులు అన్నప్పుడు అసలు దేవునికి ఇవ్వాలంటే ఆశ ఉండదు, ఇవ్వకూడదని కాదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇద్దాంలే అంటే ఆనందంగా ఇవ్వలేం. నిరాశ, నిస్పృహ మన జీవితంలో వెంటాడుతున్నప్పుడు ఎవరొచ్చిన మాట్లాడినా ఇంట్రెస్ట్ ఉండదు. లోన్లీనెస్తో ఉన్నప్పుడు ఎవరొచ్చి మాట్లాడినా మనకు బుర్రకి ఎక్కదు. అలాంటప్పుడు ఇవ్వాలంటే అసలే ఉండదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ ఉన్న స్థితిలోనే దేవునికి ఆనందంగా ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది నీ డబ్బులు కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ హృదయం కావచ్చు. నీ హృదయం ప్రాముఖ్యంగా దేవునికి కానుకగా ఇవ్వగలిగితే అది కదా క్రిస్మస్ అంటే. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే అది కదా క్రిస్మస్ అంటే. ఎక్కడ సమర్పించాలి? అన్నీ బాగున్నప్పుడు కాదు, రాజగృహంలో కాదు, అన్నీ బాగున్న పరిస్థితుల్లో కాదు, పాకలోనే. అంటే నీ ఉన్న స్థితిలోనే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే అత్యానందంగా, సంతోషంగా దేవునికి సమర్పించాలి. ఏం సమర్పించాలి? హృదయాన్ని సమర్పించగలిగితే అది నిజమైన క్రిస్మస్. చాలా ఉన్న విషయాలు సమర్పించడం గురించి, లేకపోతే కానుకల గురించి. సో మీకు అందరికి తెలుసు కాబట్టి నేను అది ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. చాలా రెఫరెన్సెస్లో మలాకి గ్రంథంలో, లోక సువార్తలో, కొరింథీ పత్రికలో ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, లేకపోతే మీరు ఇవ్వండి మీరు పొందుకుంటారు, మీరు ఇవ్వండి మీరు ఆశీర్వదించబడతారు. ఇదేమవుతుందంటే ఇది ఒక బిజినెస్ డీల్ లాగా అయిపోతుంది. మనం ఇస్తే పొందుకుంటాం, ఇవ్వకపోతే సో మనం ఇవ్వాల్సింది పొందుకుంటామనే ఉద్దేశం కాదు ఇవ్వాల్సింది. జ్ఞానులు ఏ ప్రతిఫలం ఆశించలే. వారి గిఫ్ట్స్ ఏ ఆశను, లేకపోతే ఏ రిజల్ట్స్ని ఆశించి వారు ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ప్రభువు కాబట్టి ఇచ్చారు, ఆయన దేవుడు కాబట్టి ఇచ్చారు, ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అది రూల్. అయితే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, మీరు ఇవ్వాల్సింది మీ హృదయం, మీరు ఇవ్వాల్సింది మీ జీవితం. అది అర్థవంతమైన క్రిస్మస్. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మీరున్న స్థితిలోనే, మీరున్న క్షణంలోనే, ఈ స్థలంలోనే నీ హృదయాన్ని దేవుడికి సమర్పిస్తే, నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తే అది నిజమైన క్రిస్మస్. దే రెండర్ గిఫ్ట్స్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. గుడిసే అనుభవంలోనే, పాక అనుభవంలోనే వారి జీవితాలను, వారి హృదయాలను, వారి కానుకలను దేవునికి సమర్పించినట్లుగా జ్ఞానుల కథలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అంటే ఒక కోణంలో నుంచి మనం ఆలోచిస్తున్నాం జ్ఞానుల కథను. మొదటిది ఏంటి? మర్చిపోయారా? దే రికగ్నైజ్ గాడ్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. పాక అనుభవంలోనే వారు క్రీస్తుని గుర్తించారు. రెండోది, ఆ పాకలోనే ప్రభువుకు సమర్పించారు. మూడవ చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. మూడవది, ద వైజ్ మెన్ రిసీవ్ గ్రేస్ ఇన్ ద షేక్ ఆఫ్ లైఫ్. ఆ పాకలోనే, ఏ పాకలో అయితే ప్రభువుని గుర్తించారో, ఏ పాకలో అయితే ప్రభువుకు సమర్పించారో, ఈ రెండు జరిగినప్పుడు అదే పాకలోనే వారు ఏం పొందుకున్నారంటే దేవుని కృపను పొందుకున్నారు. దే రిసీవ్ గ్రేస్. దేవుని కృపను పొందుకున్నారు.
ఈరోజు సంఘంలో చేర్చబడి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మన జీవితంలో దేవుని కృప మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఉన్న స్థలంలోనే క్రీస్తుని గుర్తించాలి. ఉన్న స్థలంలోనే, అంటే ఉన్న సిచ్యువేషన్స్లోనే, మన లేమిలోనే ప్రభువుకి సమర్పించాలి మన జీవితాలు. దేవుని కృప మనకు కావాలంటే ఆ విధమైన జీవితాన్ని జీవించినప్పుడే ఆయన కృప మనకు ఉంటుంది. కృపలో 2 రకాల కృపలు ఉంటాయి. మనం ఈ సందర్భాన్ని బట్టి చదువుతారు ఒకసారి 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు జ్ఞానులు ప్రభువును గుర్తించారు, బాగానే ఉంది. వారు కరెక్షన్ చేసుకున్నారు, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యారు, పర్ఫెక్షన్ అయిపోయారు, బాగానే ఉంది. రెండోది, వారు కానుకలు కూడా సమర్పించేశారు, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు చెప్తే అంటే మీరు ట్రాక్లో ఉన్నారని నాకు అర్థమవుతుంది. వండర్ఫుల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తారు. ఎందుకు? జ్ఞానులు కాబట్టి మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్తారు. ఒకవేళ హేరోదు చెప్పినట్లుగా వారు హేరోదు దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళ పని అయిపోయినట్టే. అయితే హేరోదు దగ్గరికి వెళ్తే మళ్ళీ క్రీస్తు ప్రభువుకి ప్రాబ్లమే, జ్ఞానులకి ప్రాబ్లమే, చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రభువు ఎక్కడున్నాడో తెలిసిపోద్ది, చాలా గందరగోళం వస్తుంది. అలాంటి సందర్భంలో ప్రభువు దూత వచ్చి, మీరు అటు వెళ్ళకండి, ఇటు వెళ్ళండి, ఒక డైరెక్షన్, దిశానిర్దేశం చేశారు ప్రభు దేవుని దూత. ఎవరికి? జ్ఞానులకి. వారు వెళ్ళాలనుకున్న డైరెక్షన్ వేరు, ప్రభువు చెప్పినటువంటి డైరెక్షన్ వేరు. వారు వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశం వేరు, దేవుని దూత చెబుతున్నటువంటి గైడెన్స్ వేరు. కొన్నిసార్లు మన జీవితంలో డెస్టినేషన్ అర్థం కాదు, కొన్నిసార్లు నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అర్థం కాదు, కొన్నిసార్లు డెసిషన్స్ ఎలా తీసుకోవాలో అర్థం కాదు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో మన లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలో మనకు అర్థం కాదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థం కాదు. అలాంటి సందర్భంలో నీ నిర్ణయాలు సరిగ్గా ఉండాలంటే, నీ డైరెక్షన్ సరిగ్గా ఉండాలంటే నీకేం కావాలి? ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప నీకు అవసరం, దేవుని గైడెన్స్ నీకు అవసరం. ఆ గైడెన్స్ లేకపోతేనే నువ్వు హేరోదు దగ్గరికి వెళ్తావు మళ్ళీ. ఎందుకంటే మన జ్ఞానం అలాంటిదే. దేవుని కృప, ఆ కృప జ్ఞానము లేకపోతే, ఆ గైడెన్స్, ఆ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకు లేకపోతే మళ్ళీ మనం పతనానికే దారితీస్తాం. నువ్వు సమర్పించుండొచ్చు నీ కానుకలు, నీ హృదయాన్ని దేవుని సమర్పించుండొచ్చు, నీ క్రీస్తు ప్రభుని గుర్తించుండొచ్చు, కానీ డైరెక్షన్ మళ్ళీ సరిగ్గా లేకపోతే మళ్ళీ తప్పుదోవ పడతాం. ఆ డైరెక్షన్ కావాలంటే, ఆ గైడెన్స్ కావాలంటే మనకేం కావాలి? గ్రేస్ కావాలి. కృప 2 రకాలు చెప్పి ముగించేస్తాను. ఒకటి ద గ్రేస్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షించే కృప. నెంబర్ 1, దే ఎక్స్పీరియన్స్డ్ సేవింగ్ గ్రేస్. ఇది నెంబర్ 1. జ్ఞానులు అనుభవించినటువంటి రక్షణ లేకపోతే గ్రేస్, ఆ కృప ఎలాంటిదంటే రక్షణ కృప వారు అనుభవించారు. నెంబర్ 2, దే ఎక్స్పీరియన్స్డ్ సస్టైనింగ్ గ్రేస్, నిరంతర కృప, నడిపించే కృప, నిలబెట్టే కృప. ఇక్కడ కూర్చున్న మీ అందరూ చాలామంది రక్షించబడిన వారే. ఒకప్పుడు పాపంలో, శాపంలో జీవిస్తున్న మన జీవితాల్లో రక్షణ ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు ఆయన. ఆ రక్షణ కృపను మనం ఆల్రెడీ పొందుకున్నాం. అయితే మన జీవితాలు ముందుకెళ్ళాలంటే, మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే గైడెన్స్ కావాలి. ద హోలీ స్పిరిట్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కావాలంటే సస్టైనింగ్ గ్రేస్ చాలా ప్రాముఖ్యం. మన జీవితాలను నడిపించే కృప అది, మన జీవితాలను నిలబెట్టే కృప అది. ఆ కృప కనుక మనకుంటే అది క్రిస్మస్, అది అర్థవంతమైన క్రిస్మస్. ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. ఒక మురికి గుంటలో ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి. ఒక మురికి గుంటలో ఒక వ్యక్తి పడిపోయాడు, ఆ ఊపిలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. మీలో ఒకరు వెళ్ళి ఆ వ్యక్తిని బయటికి తీసి ఒక దగ్గర కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, తప్పించబడ్డాడు ఆ గుంటలో నుంచి. దట్ ఈజ్ సేవింగ్ గ్రేస్, ద సాల్వేషన్ ఆఫ్ గ్రేస్.
ఆలోచన చేద్దాం. అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, బాగానే ఉంది, కానీ ఆ వ్యక్తి నడవలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. మీలో మరొకరు వెళ్ళి స్నానం చేయించి మంచి హాట్ కాఫీ తాగిపించి, ఇదిగో నీ మార్గం ఇది, ఇట్లా వెళ్ళు అని దారి చూపిస్తే దట్ ఈజ్ సస్టైనింగ్ గ్రేస్. నా జీవితంలో రక్షణ కృప ఉండొచ్చు, కానీ సస్టైనింగ్ గ్రేస్ లేకపోతే, నడిపించే కృప లేకపోతే, సస్టైనింగ్ గ్రేస్ లేకపోతే మన జీవితాలు ముందుకెళ్ళవు. ఆ కృప, ఆ భాగ్యము మనకు కావాలంటే మనం ఏం చేయాలా? ఆ క్రీస్తుని ఆ పాకలోనే గుర్తించాలి, ఆ మహనీయుని ఆ పాకలోనే సమర్పించాలి. అప్పుడు ఆ నిరంతర కృప మనకు దొరుకుతుంది. మహనీయుడైన దేవుడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచిన ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చి, పాపులమైన మన కొరకు వచ్చి ఈ లోకంలో ఎక్కడున్నాడు? ఒక పాకలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? పాకలాంటి మన అనుభవాలు, పాకలాంటి మన జీవితాలను సరిచేయడానికి, పాకలాంటి మన జీవితాలకు ఆయన కృప తోడుగా ఉండడానికే. నిరాశలో ఉంటే, లోన్లీనెస్లో ఉంటే, వ్యాధి బాధలతో బాధపడుతుంటే, ఫినాన్షియల్గా బాధపడుతుంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే, డోంట్ వర్రీ. ఎందుకో తెలుసా? నీ పక్కనే, నీ స్థితిలోనే ఆ ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు ఎక్కడో లేడు, నీ పక్కనే ఉన్నాడు. ఆ కృపను నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది, యూ షుడ్ రికగ్నైజ్ హిమ్. నీ బహుమతులు, నీ జీవితం, నీ హృదయం ఆయనకు సమర్పించు. ఆ మహాకృపను నువ్వు పొందుకుంటావు, సస్టైనింగ్ గ్రేస్ నువ్వు పొందుకుంటావు, చాలా అద్భుతమైన కృపను పొందుకుంటావు. ఒకసారి ఆలోచిస్తే, జ్ఞానులు మనం అనుకున్నట్లు ఇక్కడ లేదు పరిస్థితి, మనం ఊహించినట్లుగా ఇది రాజగృహం కాదు అని నిరాశతో వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, వారి జీవితం ఎలా ఉండేది? ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాళ్ళమే కాదు, జీవ గ్రంథంలో వారి పేరు ఉండేది కాదు. నిరాశతో వారు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే వారి జీవితాలు ఎలా మారేది మనకు తెలియదు. కానీ ఈరోజు వారు నిరాశ చెందకుండా ఉన్న స్థితిలోనే, ఉన్న పరిస్థితుల్లోనే ప్రభువును గుర్తించారు, వారి జీవితాలు సరిచేసుకున్నారు, వారి కానుకలు సమర్పించారు, వారి కృపను పొందుకున్నారు. అద్భుతమైన సస్టైనింగ్ గ్రేస్ని వారు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఆ కృపను పొందుకోవాలంటే, దేవుని మహాకృపను పొందుకోవాలంటే, మహనీయుడైన దేవుణ్ణి చూడాలంటే, లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి దేవుణ్ణి, ఆ మహా గొప్ప కృప మనం అనుభవించాలంటే క్రీస్తుని గుర్తిద్దామా? ఆ స్థితిలోనే గుర్తిద్దామా? ఉన్న స్థితిలోనే మనం కరెక్షన్ చేసుకుందామా? ఉన్న పరిస్థితుల్లోనే మన జీవితంలో సరి చేసుకుందాం, ఉన్న పరిస్థితుల్లోనే మన హృదయాలను సరి చేసుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం. ఉన్న పరిస్థితిని దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడని నేర్చుకుందాం. బాధపడొద్దు. మోషేలాగా ఒక గొప్ప లీడర్ కావాలంటే, మోషేలాగా ఒక పరిపూర్ణురాలుగా మారాలంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. రెండోది, ఆయనకి సమర్పించాలి మన జీవితాలు, మన హృదయాలను సమర్పించాలి. ఆ గొప్ప కృప మనందరికీ దొరుకుతుంది. ఆ గొప్ప కృపతో ఈ సంవత్సరం ఒక అర్థవంతమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. ఆ గొప్ప కృపతో మన హృదయాలను సరి చేసుకుంటూ చాలా వండర్ఫుల్గా, చాలా అద్భుతంగా ఈసారి మన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోగలిగితే ఆ దేవుని, ఆ మహాదేవుని, ఆ మహానీయుని ఆ గొప్ప కృప మన జీవితాలకి తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని, ఆ మహా గొప్ప కృపను మీరందరూ పొందుకుంటారని, ఆ విధంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. తల వంచండి, చిన్న ప్రార్థన. జ్ఞానుల కథల ఎన్నోసార్లు విన్నాం, కానీ ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడిన మాట, ఉన్న స్థితిలోనే, ఉన్న పరిస్థితుల్లోనే, మన నిరాశ జీవితంలోనే ప్రభువును గుర్తించాలి. ఉన్న పరిస్థితుల్లోనే ప్రభువును గుర్తించాలి. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా
నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే దేవునికి మన హృదయాలు సమర్పించుకుందాం. ఉన్న స్థితిలోనే దేవునికి మన హృదయాలు, మన జీవితాలు సమర్పిద్దాం. ఉన్న స్థితిలోనే ఆ మహనీయుని గుర్తిద్దాం. ఉన్న పరిస్థితుల్లోనే ఆ క్రీస్తు ప్రభువు మన కొరకే వచ్చాడని గుర్తిద్దాం. ఉన్న స్థితిలోనే ఆ కృపను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకు స్తోత్రాలు. ప్రభువా, మేము బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృప. నీ కృప లేకపోతే ఒక క్షణం కూడా మేము బ్రతకలేము. ప్రభువా, సస్టైనింగ్ గ్రేస్ మా జీవితాలలో లేకపోతే మా జీవితాలే పాటివి. ప్రభువా, మేమున్న స్థితిలోనే, మా పాకలాంటి అనుభవంలోనే నీవున్నావయ్యా. ఆ స్థితిలోనే నీవున్నావు ప్రభువా. మాకు గొప్ప ఆదరణ కలిగించడానికి, మా జీవితాలను మార్చడానికి, మాకు గొప్ప కృపను ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావయ్యా. అయితే ఆ కృపను రిసీవ్ చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ కృపను పొందుకునే అర్హతను మాకు దయచేయండి. నిన్ను గుర్తించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నువ్వు చెప్పేటటువంటి ఈ సిచ్యువేషన్లోంచి నువ్వు నేర్పించే పాఠాలను నేర్చుకోవడానికి తగిన జ్ఞానము దయచే ప్రభువా. పరిపూర్ణురాలుగా మార్చబడ్డానికి మాకు సహాయం దయచేయండి. ఒక మోషేలా ఒక గొప్ప ఉన్నతమైన జీవితాలని జీవించడానికి కృప దయచేయండి. మా జీవితాలను, మా హృదయాలను నీకు సమర్పించి నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప కృపను, ఆ భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, విన్నటువంటి వాక్యం సాతానుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా మా హృదయాల్లో ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యాన్ని బట్టి మా హృదయాలను దర్శించండి. నాయనా, ఈ వాక్యాన్ని తలపోసుకుంటూ నీ సన్నిధిలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ కృపను మాకు దయచేయండి. ఆది నుంచి అంతం వరకు నీవే మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, మరి చక్కని వర్తమానం ద్వారా మనల్ని ఎన్లైటన్ చేశారు. దేవునికే మహిమ కలుగును కాక. జ్ఞానుల గురించి మనం చాలాసార్లు చాలా రకాలుగా మనం వింటాము. కానీ ప్రత్యేకంగా మనము ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించే వారముగా, దేవుని ఘనపరిచే వారముగా, ఆయన్ని ఆరాధించే వారముగా మనం ఉందుముగాక. సాధారణంగా ఒక అంటే గోల్ రీచ్ కాలేని సమయంలో నిరాశ వచ్చినప్పుడు నిజంగా ప్రార్థన రాదు, మరి పాటలు రావు, ఏమీ రావు. నిరాశ అలాగే దేవునికి దూరం అయిపోతాం. కానీ అక్కడ జ్ఞానులు ఆ పాక పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి మరి దేవునికి వారి హృదయాలను అర్పించినట్లుగా మనం చూస్తాము. దేవునికి మహిమ కలుగును గాక.